అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా మీకొక కథ చెప్తాను. కథ పేరు 'తల్లి కప్ప, పిల్ల కప్ప'. అనగనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవికి ఆనుకొని ఒక పట్టణం కూడా ఉంటుంది. ఒకరోజు ఆ పట్టణం నుంచి ఒక కోడి తప్పించుకొని ఈ అడవిలోకొచ్చేస్తుంది. అప్పుడు మిగతా జంతువులన్నీ ఈ కోడిని విచిత్రంగా చూస్తాయి. దాని తల మీదున్న తురాయిని, ఆ కోడిని విచిత్రంగా చూసి, "నువ్వెవరు? నువ్వెక్కడి నుంచొచ్చావు? నువ్వేం చేస్తుంటావు?" అని చెప్పి అడుగుతాయి. అప్పుడు ఆ కోడి గొప్పగా చెప్తుంది. "నేను పొద్దున్నే కొక్కరుకో కొక్కరుకో అని అరవకపోతే సూర్యుడు గూడా రాడు. పట్టణంలోని ప్రజలందరూ నిద్రలేచి వాళ్ళ పనులు గూడా చేసుకోలేరు. అందుకని నేను కొక్కరుకో కొక్కరుకో అని అరవంగానే సూర్యుడు ఉదయిస్తాడని" చెప్పి చెప్తుంది. ఆ మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోతాయి. ఈ కోడి కొక్కరుకో కొక్కరుకో అని అరవకపోతే సూర్యుడు గూడా రాడా? అమ్మో! ఎంత గొప్పది ఈ కోడి అని చెప్పి అనుకుంటాయి. ఈ మిగతా జంతువులన్నీ ఈ కోడిని గొప్పగా చూడటము అక్కడున్న ఒక పిల్ల కప్ప చూస్తుంది. చూసి వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి చెప్తుంది. ఇట్లా కోడి కొక్కరుకో కొక్కరుకో అని అరవకపోతే సూర్యుడు గూడా ఉదయించడంట, తెల్లవారదంట. అందుకని నేను రోజు పొద్దున్నే చెరువు దగ్గరికెళ్ళి బెకబెకా బెకబకా అని అరుస్తాను. అప్పుడక్కడున్న జంతువులన్నీ నన్ను చాలా గొప్పగా చూస్తాయి అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళమ్మ అంటుంది. కప్ప వాళ్ళమ్మ. "సూర్యుడు కుక్కరుకో కుక్కరుకో అని కోడి అరవకపోయినా ఉదయిస్తాడు. తెల్లవారుతుంది. కోడి అరవడానికి, సూర్యుడు ఉదయించడానికి సంబంధమేం లేదు" అని చెప్పి చెప్తుంది. అయినా ఈ మాటలు వినిపించుకోదు ఆ పిల్ల కప్ప. ఒకరోజు తెల్లవారుతుండగా ఆ చిన్న కప్ప బెకబెకా బెకబకా అనుకుంటూ ఎగురుకుంటూ చెరువు గట్టు దగ్గరకొస్తుంది. వచ్చి బెకబెకా బెకబకా అంటుంది. అనగానే అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు తొర్రలోంచి ఒక పాము బయటకొస్తుంది. వచ్చి ఈ పిల్ల కప్పని తినేయాలనుకుంటుంది. ఇంతలోకి వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తున్న వాళ్ళమ్మ, కప్ప వాళ్ళమ్మ వచ్చి గబుక్కున ఆ పిల్ల కప్పని నోట్లో పెట్టుకొని చెరువులోకి పారిపోతుంది. ఇంకప్పుడు ఆ చిన్న కప్పను పట్టుకొని, "చూసావా నా మాట వినకపోతే ఎంత ప్రమాదం జరిగేదో. నేను ఒక్క క్షణం లేట్‌గా వస్తే ఇంకా పామొచ్చి నిన్ను తినేసేది. అందుకని నాకు చెప్పకుండా నువ్వెక్కడికి ఎళ్ళొద్దు" అని చెప్పి చెప్తుంది. ఇంకప్పటినుంచి ఆ పిల్ల కప్ప వాళ్ళమ్మ చెప్పినట్టుగానే వింటుంది. వాళ్ళమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అన్ని విషయాలు వాళ్ళమ్మతోటి చెప్పుకుంటుందనమాట. చూసారా పిల్లలు? అమ్మ మాట వినకపోతే ఎంత ప్రమాదం జరిగేదో? ఎందుకంటే అమ్మ మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏది మంచి, ఏది చెడు అనేది చెప్తుంది మనకి. అందుకని మనం అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. ఏ పని చేయకూడదు. అన్ని విషయాలు అమ్మతోటి చెప్పుకోవాలనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.